హాయ్ స్టూడెంట్స్, ఈరోజు సెషన్లో మనము సైన్ కన్వెన్షను దాంతోపాటుగా న్యూమరికల్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు సైన్ కన్వెన్షన్ వచ్చినప్పటికల్లా మనము బేసికల్గా ఈ టాపిక్లో రిఫ్లెక్షన్, లైట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్లో బేసికల్గా 3 ఫార్ములాస్ రాసుకుంటాం. దాంట్లో మొట్టమొదటి ఫార్ములా వచ్చినప్పటికల్లా ద రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఆఫ్ ద ఫోకల్ లెంగ్త్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. దాంతోపాటుగా మిర్రర్ ఫార్ములాని రాసుకుంటాం. ఆ తర్వాత లెన్స్ ఫార్ములాని రాసుకుంటాం. మిర్రర్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ 1/v మైనస్ 1/u. లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా కూడా మనం రాసుకుంటాం. m ఈజ్ ఈక్వల్ టు మైనస్ v/u మిర్రర్కి అయితే, అదే లెన్స్కి అయితే m ఈజ్ ఈక్వల్ టు v/u. రెండింటి కామన్గా hi/ho, హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మన సైన్ కన్వెన్షన్ న్యూమరికల్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంగ్త్ ప్లస్ మైనస్ ఎలా రాయాలి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. అన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ట్రిక్ కూడా తీసుకుందాం. ఏవైతే క్వాంటిటీస్ మిర్రర్కి కానీ లెన్స్కి కానీ లెఫ్ట్ సైడ్ ఉంటాయో వాటన్నిటినీ నీట్ తీసుకోవాలి. అదే ఏవైతే క్వాంటిటీస్ మిర్రర్కి రైట్ సైడ్ ఉంటాయో వాటన్నిటిని పాజిటివ్ తీసుకోవాలి. మిగిలిన ఏవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. లెన్స్కి మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఉండే వాటన్నిటిని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్. ఆ తర్వాత రైట్ సైడ్ ఉండే వాటన్నిటిని అది ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంగ్త్. అటువైపు వస్తే కనుక అది పాజిటివ్ తీసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ వీటన్నిటిని కూడా ఆబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తాం కాబట్టి అప్పుడు కూడా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ప్రతి దానికి కూడా నెగిటివ్గానే ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్ అన్నిటి కూడా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎలా ఉంది? నెగిటివ్ ఉంది. రీజన్ ఏంటి? ఆబ్జెక్ట్ని మనము ఎప్పుడు కూడా లెన్స్కి కానీ మిర్రర్కి కానీ లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి. ఈ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? అన్ని సందర్భాల్లో కూడా ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఏర్పడుతుంది. ఓకేనా? ఒక సిచ్యుయేషన్లో మాత్రం మనం ఎప్పుడైతే కనుక పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు అప్పుడు మనకి ఇమేజ్ డిస్టెన్స్ అనేది పాజిటివ్ అవుతుంది. మిగిలిన అన్ని సందర్భాల్లో మనకి దాదాపుగా 99.9% ఆ కేసు ఎవరు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో, అంటే దాదాపుగా 99.9% కేసెస్లో కాన్కేవ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంగ్త్ అన్నీ కూడా నెగిటివ్గానే ఉంటాయి. ఓకే, ఆ తర్వాత కాన్వెక్స్ మిర్రర్. ఈ కాన్వెక్స్ మిర్రర్లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రమే నెగిటివ్ ఉంటుంది. ఇమేజ్ డిస్టెన్స్, ఆ తర్వాత దానికి ఫోకల్ లెంగ్త్ ఈ రెండు కూడా మనకి పాజిటివ్గా ఉంటాయి. ఎందుకని అంటే కనుక అవి రెండు కూడా మిర్రర్ లోపల ఏర్పడతాయి, అంటే మిర్రర్కి రైట్ సైడ్ ఏర్పడతాయి. ఓకేనా? ఆ తర్వాత కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రమే నెగిటివ్ ఉంటుంది. ఆ తర్వాత ఇమేజ్ డిస్టెన్స్, ఆ తర్వాత ఫోకల్ లెంగ్త్ అనేవి రెండు కూడా పాజిటివ్ ఉంటాయి. ఎందుకని? ఇమేజ్, ఫోకల్ లెంగ్త్ అనేది లెన్స్కి రైట్ సైడ్ ఏర్పడతాయి. ఆ తర్వాత మనం కాన్కేవ్ లెన్స్ తీసుకుంటే కాన్కేవ్ లెన్స్లో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ ఉంటుంది, ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్ ఉంటుంది, ఆ తర్వాత ఫోకల్ లెంగ్త్ కూడా నెగిటివ్ ఉంటుంది. మీరు ఇక్కడ సిమిలారిటీని అబ్జర్వ్ చేస్తే కనుక కాన్కేవ్ మిర్రరు, ఆ తర్వాత కాన్కేవ్ లెన్స్ ఈ రెండు కూడా ఒకటే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ తర్వాత కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్కి ఒకటే ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? ఒక నిమిషం దీని మీద బేస్ అయినటువంటి కొన్ని న్యూమరికల్స్ని చూద్దాం మనం. సో మనం ఇప్పుడు ఈ రెండు న్యూమరికల్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఒక న్యూమరికల్ మనకి ఇచ్చినప్పుడు బోర్డ్ ఎగ్జామ్లో రాయటానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. డైరెక్ట్గా మనం కనుక న్యూమరికల్ సాల్వ్ చేస్తే ఫుల్ మార్క్స్ రావు. దానికోసం ఒక స్టెప్, ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ని మీరు దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్. ఒక ఎగ్జామినరు పేపర్ కరెక్ట్ చేయడానికి వెళ్ళేటువంటి ఒక ఎగ్జామినర్కి అక్కడ వాళ్ళు ఒక బుక్లెట్ ఇస్తారు. దాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అంటారు. దాంట్లో ఇక్కడ ఇన్ని పాయింట్స్కి ఇన్ని మార్కులు అని ఉంటుంది. సో ఆ స్టెప్స్ అన్నీ ఉంటే అప్పుడు అన్ని మార్కులు వస్తాయి. అలా కాకుండా మీరు కొన్ని స్టెప్స్ కనుక స్కిప్ చేస్తే కొన్ని మార్కులు తగ్గిపోతాయి. అప్పుడు ఏమనుకుంటారంటే ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ రాశాను బట్ ఫుల్ మార్క్స్ రాలేదని చెప్పేసి ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో అలా కాకుండా ఇప్పుడు మనము ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెథడ్ని 100% మీరు అడాప్ట్ చేసుకోండి, ఫుల్ మార్క్స్ గ్యారంటీ. సో మొట్టమొదటి ఏం చేయాలంటే మీరు ఒక న్యూమరికల్ చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి డేటా ఏంటో చూసుకోండి. దాన్ని గివెన్ అని చెప్పేసి రాసుకోవాలి. గివెన్ ఏమి ఇచ్చారు మనకి అన్నది ఒకసారి డేటా చూద్దాం.
ఇక్కడ మనకి గివెన్ అయితే కనుక an ఆబ్జెక్ట్ 5 సెంటీమీటర్స్ లెంగ్త్, 5 సెంటీమీటర్స్ లెంగ్త్ అంటే ఏంటి, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఎంత ఇచ్చారు అది 5 సెంటీమీటర్. 5.0 అంటే 5 అని తీసుకోవచ్చు. ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 సెంటీమీటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. సో ఒక ఆబ్జెక్ట్ని 20 సెంటీమీటర్స్ ఒక కాన్వెక్స్ మిర్రర్కి ఎదురుగా ప్లేస్ చేశారు అంటే ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎలాంటితో ఎక్స్ప్రెస్ చేస్తాం యూ. ఇక్కడ మనకి ఎంత వస్తుంది 20 సెంటీమీటర్. ఇప్పుడు ఇది సైన్ కన్వెన్షన్ ప్రకారము మిర్రర్కి ఎటువైపు ఉంది, ఇది కాన్వెక్స్ మిర్రర్ అనుకుంటే ఇది కాన్వెక్స్ మిర్రర్. ఈ కాన్వెక్స్ మిర్రర్కి మనం ఎటువైపు ప్లేస్ చేసాం, లెఫ్ట్ సైడ్ ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంత డిస్టెన్స్లో ఉంది, 20 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది మిర్రర్కి లెఫ్ట్ సైడ్ ఉండే వాటన్నిటి కూడా నెగిటివ్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఏమి ఇచ్చారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చారు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది అంటే కనుక 30 సెంటీమీటర్స్ ఉంది. సో ఇక్కడ 30 సెంటీమీటర్. సో ఇక్కడ మనం కనుక ఇది కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి మనం ఇలా తీసుకుంటాం దీన్ని. ఇట్లా మిర్రర్ ఇట్లా వెళ్ళింది అనుకోండి, ఆ తర్వాత ఏమవుతుంది, ఇది ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఏమవుతుంది అంటే కనుక దాని లోపల ఇక్కడ మనకి దీన్ని మనం ఏమనుకుంటామంటే ఫోకస్ అనుకుంటాం. దీన్ని మనము ఫోకాల్ లెంగ్త్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ 30 సెంటీమీటర్స్ మనకి ఉన్నటువంటి పాపులర్ ఫార్ములా ఏముంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది R/2. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు R/2 వస్తుంది. దాన్ని మనము 15 సెంటీమీటర్స్ కింద తీసుకుంటాం. ఈ ఫోకాల్ లెంగ్త్ కాన్వెక్స్ మిర్రర్కి, ఇక్కడ ఇచ్చిన మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి అది రైట్ సైడ్ ఏర్పడుతుంది ఫోకాల్ లెంగ్త్. అందువల్ల మనం ఏం తీసుకోవాలి, పాజిటివే తీసుకోవాలి. ఇది మనకి ఇచ్చిన డేటా. సో ఇంకేమైనా ఇచ్చారా, మనకి ఇంకేం డేటా ఇవ్వలేదు. సో ఇట్లా గివెన్ అన్నదాన్ని ముందు రాసుకోవాలి. గివెన్ అన్నదాన్ని ముందు రాసుకుంటే దీనికి ఏమవుతుందంటే ఒకవేళ ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, ఈ గివెన్ ఇచ్చిన డేటాకి 1 మార్క్ ఉంటుంది. ఆ తర్వాత గివెన్ ఫైండ్ మనం ఏం కనుక్కోవాలి అన్నది నెక్స్ట్ స్టెప్ కింద రాసుకోవాలి. ఏమేం కనుక్కోవాలి, ఫైండ్. మనం ఏం కనుక్కున్నాం, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్. పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ అంటే ఇమేజ్ డిస్టెన్స్, మిర్రర్ నుంచి ఇమేజ్ ఎంత దూరంలో ఏర్పడింది అన్నదాన్ని పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ అంటారు. ఇమేజ్ డిస్టెన్స్ని మనం కనుక్కోవాలి. సో వీ హ్యాస్ టు బి ఫౌండ్ ఇమేజ్ డిస్టెన్స్. ఆ తర్వాత ఇట్స్ నేచర్ అండ్ సైజ్. నేచర్ అంటే అది రియల్ ఆర్ వర్చువల్, దీన్ని మనం ఏమనుకుంటాం అంటే నేచర్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత సైజ్ ఆఫ్ ద ఇమేజ్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ అన్నది కూడా మనం కనుక్కోవాలి. ఓకేనా, ఈ మూడింటిని మనం కనుక్కోవాలి. ఆ తర్వాత ఫైండ్. మరి ఫార్ములా ఏమొస్తుంది మనకి అంటే కనుక మనం ఫార్ములా తీసుకుంటే ఇక్కడ మనకి మిర్రర్ ఇచ్చారు కదా, అందులో మిర్రర్ అంటే మనకి ఏమొస్తుంది, మిర్రర్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. సో దీంట్లో మనకి ఇచ్చిన డేటా మనం ఏం కనుక్కోవాలి, సో మనం v కనుక్కోవాలి. అందువల్ల 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f మైనస్ 1/u అంటే 1/v ని ఉంచేసి 1/u ని అటు పంపించాం. ఇంకా మనం ఏం కనుక్కోవాలి, సో hi కనుక్కోవాలి. సో దానికోసం మనం ఏ ఫార్ములా రాసుకుంటాం, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా రాసుకుంటాం. మ్యాగ్నిఫికేషన్ ప్రకారం మనకి ఏమొస్తుంది, -v/u ఈజ్ ఈక్వల్ టు hi/ho అని చెప్పేసి రాసుకుంటాం. ఇంతవరకు ఫార్ములా వచ్చింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ రాసుకోవాలి. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇట్లా రాసేటువంటి ప్రతి స్టెప్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనకి 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f వాల్యూ ఎంత ఉంది మనకి అంటే 15 సెంటీమీటర్స్ మైనస్ 1/u వాల్యూ ఎంత ఉంది అంటే -20 ఉంది. సో 1/15 ప్లస్ 1/20. దీనికి ఎల్సిఎం తీసుకుందాం. అప్పుడు ఎల్సిఎం తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, ఎల్సిఎం 15. ఇది మొత్తం చేయాలి, డైరెక్ట్గా వేయకూడదు. సో 5 3s 5 4s. సో ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి 60 వస్తుంది. సో 60 తీసుకుందాం ఎల్సిఎంని. సో అప్పుడు 15 హౌ మెనీ టైమ్స్ 4 టైమ్స్ అండ్ సో 4 ప్లస్ ఇక్కడ 20 హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్. సో అదేమవుతుంది 7/60. ఇక్కడ జనరల్గా అందరూ చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఈ వాల్యూని అట్టు వదిలేస్తారు, అది రాంగ్ అవుతుంది. ఎందుకని రాంగ్ అవుతుంది, మనం కనుక్కోవాల్సింది రెసిప్రోకల్ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ కాదు, ఇమేజ్ డిస్టెన్స్. సో దీన్ని రెసిప్రోకల్ చేయాలి. అందువల్ల అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 60/7 అవుతుంది. దీని కనుక మనం సింప్లిఫై చేసామనుకోండి, సో 7 8s 56 4 ఉంటుంది. సో 0. సో 40 అంటే 7 4s 40 కదా, 7 5s.
7 5 35 అప్రాక్సిమేట్గా 8.5 అని మనం తీసుకోవచ్చు సెంటీమీటర్స్. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఇమేజ్ అనేది మనకి ఏ సైన్లో వచ్చింది? పాజిటివ్ సైన్ వచ్చింది. పాజిటివ్ సైన్ అంటే కనుక మనకి ఇమేజ్ కనుక పాజిటివ్ సైన్ వస్తే ఇమేజ్ ఎక్కడ ఏర్పడినట్టు అంటే కనుక మిర్రర్కి లోపల ఏర్పడినట్టు, అంతే కదా. ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్ అయితే కనుక ఇక్కడ మనము ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేసాం. ఇది ఎప్పుడు అది పాజిటివ్ అవుతుంది? ఇమేజ్ కనుక ఇక్కడ ఏర్పడినట్లయితే అది మనకి పాజిటివ్ అవుతుంది, అవునా. సో ఇది ఇమేజ్ అనేది ఏ ఇమేజ్ అవుతుంది? అది పాజిటివ్ అవుతుంది. లేకపోతే మనం ఇంకా ఏ విధంగా తీసుకోవచ్చు? మ్యాగ్నిఫికేషన్ ప్రకారం కూడా అది రియలా వర్చువలా అనేది మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మన మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా, సో ఇమేజ్ డిస్టెన్స్ అయితే కనుక ఇది ఇక్కడ మనకి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏమొస్తుంది? m ఈజ్ ఈక్వల్ టు -v/u -v/u ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే కనుక మైనస్ v వాల్యూ ఎంత వచ్చింది? 60/7 ఇంటూ యూ వాల్యూ ఎంత ఉంది అంటే కనుక యూ వాల్యూ మనకి -20 ఉంది. సైన్ కన్వెన్షన్ కూడా రాసుకోవాలి, -20, ఓకేనా. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది? మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో 23 అవుతుంది. ఆ తర్వాత 3/7 మ్యాగ్నిఫికేషన్ ఎంత వస్తుంది అంటే కనుక 3/7 వస్తుంది. మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 0.74 వస్తుంది, 74. సో ఇది మనకి మ్యాగ్నిఫికేషన్ కనుక పాజిటివ్ వస్తే కనుక అది ఒక వర్చువల్ ఇమేజ్, ఓకేనా. మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ వస్తే అప్పుడు అది రియల్ ఇమేజ్ అవుతుంది. ఇంతకుముందు కూడా మనం తీసుకున్నాం కదా, దాన్ని బట్టేసి. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్? ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ రాస్తాను. సో ఇక్కడ మనకి పొజిషన్ అంటే ఏమొచ్చింది? మనకి పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేటప్పటికల్లా మనకి ఏమొస్తుంది? పొజిషన్ అనేది అది ఏమైంది అంటే కనుక అది ఒక రియల్ ఇమేజ్ అయింది, అవునా. సారీ, అది ఒక వర్చువల్ ఇమేజ్. ఎందుకని వర్చువల్ ఇమేజింగ్? మ్యాగ్నిఫికేషన్ అనేది ఎంత వచ్చింది? దానికి పాజిటివ్ వచ్చింది. మ్యాగ్నిఫికేషను m ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, సో ఇట్ ఈజ్ ఏ వర్చువల్ ఇమేజ్. ఆ తర్వాత వర్చువల్ ఇమేజ్, ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకా ఏం కనుక్కోవాలి? హైట్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోవాలి, అవునా. ఇప్పుడు మన మ్యాగ్నిఫికేషన్ ఎంత వచ్చింది? మనకి 3/7 వచ్చింది. సో మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా HI/HO ఉంది కదా, దాంట్లో m వాల్యూ ఎంత వచ్చింది? మనకి 3/7. 3/7 ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోవాలి మనం. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత ఉంది? హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మనకి 5 ఉంది. సో ఈ మొత్తాన్ని మనం కనుక సింప్లిఫికేషన్ చేస్తే హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు 15/7 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది మనకి? 7 2s 14, 2.14 అంటే 1. సో 2 7 1s 7 15 7 2s 15, 1 7 1s 3 వస్తుంది. సో 7 2s 2.12 సెంటీమీటర్స్. ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ఇట్లా మొత్తం సిస్టమేటిక్గా దాన్ని రాసుకోవాలి. గివెన్, ఫైండ్, ఫార్ములా, ప్రొసీజర్ వీటన్నిటి కూడా మనం రాసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఏమవుతుందంటే ఫుల్ మార్క్స్ అనేది వస్తాయి. జనరల్గా ఈ సంవత్సరం మీకు న్యూమరికల్ అనేది 4 మార్క్స్ వస్తుంది. సో 4 మార్క్స్ అంటే గివెన్కి 1 మార్క్ ఉంటుంది, ఆ తర్వాత గివెన్ ఫైండ్, ఆ తర్వాత ఫార్ములా, ఈ రెండింటి కలిపి 1 మార్క్ ఉంటుంది. ప్రొసీజర్కి 2 మార్కులు ఉంటుంది. మొత్తం 4 మార్క్స్ మీకు 100% మార్క్స్ వచ్చేస్తాయి, ఓకేనా. సో ఈ విధంగా మనము ఈ న్యూమరికల్ని సాల్వ్ చేయొచ్చు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న. ఈ నెక్స్ట్ న్యూమరికల్ని మనం చేద్దాం, ఓకే రైట్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది తీసుకున్నారా, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకే రైట్. ఇప్పుడు మనము an object ఇక్కడ చూడండి. మొట్టమొదట ఒక న్యూమరికల్ చూద్దాం. an object 5 cm length is held 25 cm away from a converging lens of focal length 10 cm.
డ్రా ద రే డయాగ్రామ్ అండ్ ఫైండ్ ద పొజిషన్ సైజ్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. సో దీంట్లో మొట్టమొదట మనం ఏం రాద్దాం, గివెన్ రాద్దాం. సో ఇది ఏ లెన్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ 5 సెంటీమీటర్ లెంగ్త్ అంటే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత ఇచ్చారు మనకి, 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఆ తర్వాత హెల్డ్ 25 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ లెన్స్ అంటే కనుక కాన్వెక్స్ లెన్స్. సో హెల్డ్ 20 సెంటీమీటర్స్ అవే, ఒక మిర్రర్కి ఎదురుగా ప్లేస్ చేశారు. అంటే ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మిర్రర్కి ఎదురుగా ప్లేస్ చేస్తారు. ఎప్పుడు కూడా మిర్రర్కి లెన్స్కి లెఫ్ట్ సైడ్ ఉండే వాటన్నిటిని కూడా మనం ఎలా తీసుకుంటాం, నెగిటివ్ తీసుకుంటాం. సో -25 సెంటీమీటర్స్ వస్తుంది. ఆ తర్వాత మనకి ఇంకా ఏమైనా డేటా ఇచ్చారా, ఇక్కడ మనకి ఫోకల్ లెంగ్త్ కూడా ఇచ్చారు. సో ఫోకల్ లెంగ్త్ F ఈజ్ ఈక్వల్ టు, ఇది 10 సెంటీమీటర్స్. ఇది పాజిటివా నెగిటివా అంటే కనుక మనము ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో మనకి ఏమవుతుంది అంటే కనుక లెన్స్ ఇక్కడ ఏర్పడుతుంది. సో కన్వర్జ్ అయిన తర్వాత ఇది ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఎటువైపు ఏర్పడింది దీన్ని ఫోకస్ అంటాం, దీన్ని మనం ఫోకల్ లెంగ్త్ అంటాం. లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని నెగిటివ్ తీసుకుంటాం, రైట్ సైడ్ ఉండే వాటిని పాజిటివ్ తీసుకుంటాం. కాబట్టి ఎఫ్ అనేది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఓకే రైట్. సో మనకి ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు మనము అంతవరకే మనకి డేటా ఇచ్చారు. అతను గివెన్, అతను ఫైండ్, మనం ఏం కనుక్కోవాలి, గివెన్ ఫైండ్లో మనం ఏమేమి కనుక్కోవాలి అంటే కనుక జనరల్గా ఏమి ఇస్తారు, నేచర్ ఆఫ్ ద ఇమేజ్, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇవన్నీ అడుగుతారు. సో డ్రా ద రే డయాగ్రామ్, అది డ్రా చేద్దాం. పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఎంత. సో సైజ్ అంటే కనుక హైట్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇంకేం కనుక్కోవాలి, నేచర్ ఆఫ్ ద ఇమేజ్. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అంటే అది నేచర్ ఆఫ్ ద ఇమేజ్, అది రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా అన్నది మనం కనుక్కోవాలి. సో ఇవన్నీ మనం కనుక్కోవాలి. గివెన్ ఫైండ్ ఫార్ములా, వాట్ ఇస్ ఫార్ములా విల్ గెట్. సో మనకి ఈ రావాలంటే మనకి ఇమేజ్ డిస్టెన్స్ మనం ఏం కనుక్కోవాలి, అప్పుడు లెన్స్ ఫార్ములా ప్రకారం 1/f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/v మైనస్ 1/u. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1/v కదా కావాల్సింది, అందువల్ల 1/f ప్లస్ 1/u అవుతుంది. దాంతోపాటుగా మనం మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవాలి. m ఈజ్ ఈక్వల్ టు u మైనస్ v/u ఈజ్ ఈక్వల్ టు hi/ho. మైనస్ సైన్ ఉండదు, మిర్రర్ అయితే కనుక మైనస్ సైన్ ఉంటుంది, లెన్స్కి అయితే మిర్రర్ సైన్ ఉండదు. ఆ తర్వాత ఫైండ్ ఫార్ములా, ఆ తర్వాత క్యాలిక్యులేషన్. ఇక్కడ క్యాలిక్యులేషన్లో మనం చూద్దాం మొట్టమొదట. సో మనకి ఫోకల్ లెంగ్త్ కనుక ఇమేజ్ డిస్టెన్స్కి ఫార్ములా 1/v ఈజ్ ఈక్వల్ టు 1/f అంటే మనకి ఎంత ఉంది వాల్యూ, 1/10 ప్లస్ 1/u అంటే ఎంత ఉంది, -25. ఇది ఎలా మారుతుంది, 1/10 మైనస్ 1/25. సో 10కి 25కి మధ్య ఎల్సిఎం మనకి ఏమొస్తుంది, 10కి 25కి ఎల్సిఎం తీసుకుంటే 5 టేబుల్ పాజిబుల్ అవుతుంది, 5 2s 5 3s, ఓకేనా, 5 5s. సో ఇక్కడ ఏమవుతుంది, 5 5s 5 2s 10 50. సో ఎల్సిఎం మనకి ఎంత వస్తుంది, 50 వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఎంత 10 అనేది ఎన్నిసార్లు ట్రావెల్ అవుతుంది, ఎన్నిసార్లు పాజిబుల్ ట్రావెల్ కాదు పాజిబుల్, 10 5s అవుతుంది. ఇక్కడ వేస్తుంది -5 25 2s. సో అల్టిమేట్గా మనకి ఎంత వస్తుంది, 3/50. సో ఇక్కడ 3/50ని మనం తీసుకుందాం. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది 1/v కాదు, v. అందువల్ల ఏం చేయాలి, రెసిప్రోకల్ చేయాలి. v/1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 50/3 అవుతుంది. మళ్ళీ దీన్ని డివైడ్ చేసామనుకోండి, అప్పుడు ఎన్నిసార్లు ఎంత అవుతుంది అంటే కనుక 50ని 3తో డివైడ్ చేద్దాం. ఇట్లా చేయండి, ఎర్ర లేకుండా ఉంటుంది. సో 2 0 3 6s 18 -2, సో 16.66 వస్తుంది, 16.66 సెంటీమీటర్స్. దీని అప్రాక్సిమేట్గా 16.7 అని కూడా రాసుకోవచ్చు, రౌండింగ్ ద నియరెస్ట్ నెంబర్. సో ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి. సో ఇప్పుడు మనము దీన్ని బట్టేసి మనకి ఇంకా ఏమేమి కనుక్కోవాలి, ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కున్నాం, హైట్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోవాలి. హైట్ ఆఫ్ ద ఇమేజ్ కోసం మనం ఏం చేద్దాం అంటే కనుక హైట్ ఆఫ్ ద ఇమేజ్ m ఈజ్ ఈక్వల్ టు, మొట్టమొదటి ఫార్ములా రాద్దాం, m ఈజ్ ఈక్వల్ టు v/u ఈజ్ ఈక్వల్ టు hi/ho. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, దట్ ఈజ్ ఈక్వల్ టు v వాల్యూ ఎంత ఉంది, ఇమేజ్ డిస్టెన్స్ v ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్కడ ఉంది ఇమేజ్ మనం కనుక్కున్నాం, ఈ 50/3 వేసుకుందాం, ఓకేనా. v 50/3 ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది,
1/-25 ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ దాన్ని మనం కనుక్కోవాలి. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత వచ్చింది 5 సెంటీమీటర్స్. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమేమి పాసిబుల్ అవుతాయి 25 2s ఓకేనా. ఆ తర్వాత దట్ ఇంప్లైస్ 2/-3 ఈజ్ ఈక్వల్ టు hi/5. సో అప్పుడు హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఎంత అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -10/3 దీన్ని మనం ఏమనుకుంటాం -3.33 అని చెప్పేసి తీసుకుంటాం. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనేది ఎంత ఏర్పడి ఎంత వచ్చింది మైనస్ వచ్చింది -3.33. సో ఇప్పుడు నేచర్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోవాలి. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం మ్యాగ్నిఫికేషన్ వాల్యూ తీసుకుంటాం. మ్యాగ్నిఫికేషన్ కనుక అది మ్యాగ్నిఫికేషన్ వాల్యూని బట్టి అది రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజ్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఎంత వచ్చింది మైనస్ వచ్చింది. మ్యాగ్నిఫికేషన్ మైనస్ వస్తే అది ఎక్కడ ఏర్పడినట్టు బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఏర్పడినట్టు. బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ దేనికి ఏర్పడుతుంది రియల్ ఇమేజ్కి ఏర్పడుతుంది. అందువల్ల m ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ కాబట్టి ఇట్ బికమ్స్ సో డాట్ అండ్ సో m ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అంటే దాన్ని ఏమనుకుంటాం మనం అది ఒక రియల్ ఇమేజ్ అని కింద వస్తుంది ఓకేనా. ఆ తర్వాత ఇప్పుడు ఇంకోటిగా మనము డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, న్యూమరికల్ కూడా ఉంది కదా, దీన్ని మనము రే డయాగ్రామ్ని డ్రా చేద్దాం. తీసుకున్నారా నాన్న ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే న్యూమరికల్ ఉండాలి ఇది తెలవడం కోసం. ఇప్పుడు మనకు ఇచ్చిన డేటాని బట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ని డ్రా చేద్దాం. సో హియర్ మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటా ఒకసారి రాసుకుందాం, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది 25 సెంటీమీటర్స్ ఉంది. సో మైనస్ సైన్ రాసుకోకపోయినా పర్లేదు, ఎందుకు అంటే డయాగ్రామ్ రాసేటప్పుడు ఆ తర్వాత v ఈజ్ ఈక్వల్ టు మనకి ఇమేజ్ డిస్టెన్స్ వేర్ ఈస్ దట్ హియర్ 16.66. ఆ తర్వాత హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత వచ్చింది 5. హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఎంత వచ్చింది హైట్ ఆఫ్ ద ఇమేజ్ -3.33. మనం ఇప్పుడు దీనికి డయాగ్రామ్ డ్రా చేద్దాం. దిస్ ఈజ్ ఏ కాన్వెక్స్ లెన్స్. సో దీన్ని మనము ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుందాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ చేద్దాం. సో దీన్ని అప్రాక్సిమేట్గా 25 సెంటీమీటర్స్ అనుకోండి. సో దానికి ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంది అంటే కనుక ఇక్కడ వరకు దాన్ని మనము ఇక్కడ ఫోకస్ అనుకుందాం. ఇది ఫోకల్ లెంగ్త్ ఎంత వచ్చింది అది అంటే కనుక 10 సెంటీమీటర్స్ ఓకేనా. ఆ తర్వాత ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడింది 16.66 అంటే ఫోకల్ లెంగ్త్ తర్వాత ఏర్పడింది. ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ అది కూడా ఏంటి v ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ 16.66. సో అదేమవుతుంది అంటే కనుక మనకి ఇమేజ్ డిస్టెన్స్ నెక్స్ట్ సైడ్ ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇమేజ్ డిస్టెన్స్ వేర్ ఇస్ ఇట్ 16.66 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్తో కంపేర్ చేసుకో, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ 16.66 సెంటీమీటర్స్ ఏర్పడింది. సో ఇక్కడ దీనికన్నా ఫోకల్ లెంగ్త్ 10 సెంటీమీటర్స్ ఉంది, దీనికన్నా కొంచెం యువతల ఇక్కడ మనకి ఇమేజ్ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ మనం దీన్ని తీసుకుంటే ఇది మనకి ఏమవుతుంది ఫోకల్ లెంగ్త్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని మనం ఏమనుకుంటాం అంటే కనుక ఇది ఇమేజ్ డిస్టెన్స్ v ఈజ్ ఈక్వల్ టు 16.66. ఆ తర్వాత హైట్ ఆఫ్ ద ఇమేజ్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ తీసుకుందాం. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎంత ఉంది మనకి అంటే కనుక హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 5 సెంటీమీటర్స్ ఉంది, ఇదేమో 5 సెంటీమీటర్స్. ఇమేజ్ డిస్టెన్స్ ఎంత ఉంది దీంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఏర్పడుతుంది కదా, అందువల్ల దాన్ని మనము 3.33. ఇది కరెక్ట్ డయాగ్రామ్.
దీంట్లో ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. మనకు వచ్చినట్టు వాల్యూస్ అన్ని కరెక్టా కాదా, మనము కరెక్ట్ రే డయాగ్రామ్ డ్రా చేసామా లేదా అన్నది చూద్దాం ఒకసారి. సో మొట్టమొదట u ఈజ్ ఈక్వల్ టు -25. మైనస్ సైన్ ఏం చేస్తుంది, లెన్స్కి లెఫ్ట్ సైడ్ ఏర్పడుతుంది అని చెప్తుంది. సో ఇక్కడ లెన్స్కి 25 సెంటీమీటర్స్ దూరంలో ఏర్పాటు చేసాం. ఓకే, ఫోకాల్ లెంగ్త్ పాజిటివ్ సైన్ ఉంది, లెన్స్కి రైట్ సైడ్ ఏర్పడింది, కరెక్టే కదా. ఫోకాల్ లెంగ్త్ మనము ఇక్కడ 10 సెంటీమీటర్స్ తీసుకున్నాం. ఓకే, ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కడ ఏర్పడింది, పాజిటివ్ ఉంది, అంటే అది రైట్ సైడ్ ఏర్పడింది ఇమేజ్. ఎంత దూరంలో, లెన్స్ నుంచి 16.66, ఇక్కడ 10 సెంటీమీటర్స్ కన్నా కొంచెం అవతల డ్రా చేసాం, ఎందుకంటే 16.66 తీసుకుందాం. ఆ తర్వాత హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ +5 ఉంది, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన మనం ఎప్పుడు ప్లేస్ చేస్తాం. హైట్ ఆఫ్ ద ఇమేజ్ -3.33, ఎందుకని, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఏర్పడుతుంది కాబట్టి. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఎటువంటి న్యూమరికల్ వచ్చినా సరే మీరు ఈ విధంగా చేసేయచ్చు. ఓకేనా. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.